ఆయన కనిపించారా? శవాల కోట దగ్గర కనిపించారు. ముక్కు పుడకను కోట లోపలికి విసిరేశారు. అదేం పని? కోటలోకెందుకు విసిరాడు? ఎందుకు అలాంటి పిచ్చి పని చేశాడు? పూజారి గారు కావాలని చేయలేదు. కోటలో ఉన్న దుష్టశక్తి ఆ విధంగా రప్పించుకుంది. ఆయనతో అలాంటి పని చేయించుకుని చివరికి చంపేసింది. ఆయన రక్తం కక్కుకుని చనిపోయారు. వంద సంవత్సరాల కార్యక్రమం అందరి మదిలో పదిలంగా మిగిలిపోతుంది అనుకున్నాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అందరం ముక్కు పుడక మీద ఆశలను పెట్టుకున్నాం. ఇప్పుడది కోట నుండి బయటకు రావడం కష్టం. అవును, ఎందుకంటే కోటలోకి వెళ్ళడానికి ఎవ్వరూ సాహసం చేయలేరు. అంతా తారుమారైపోయింది. ముక్కు పుడక లేనిదే ఇక మీదట పూజలుండవు, ప్రసాదాలుండవు, పండగలుండవు, ఏమీ ఉండవు. చూడమ్మా అవని, నువ్వు ఊరు మంచి గురించి ఆలోచించి కూతుర్ని తీసుకుని వచ్చావు గాని ఇప్పుడు జరిగిన దానివల్ల మీ వంశంకు జరిగిన నష్టమేంటో తెలుసా? ఇక మీదట మీరీ ఊరిలో పూజలు చేసే అర్హతను కోల్పోతారు. ప్రసాదాలు చేయడం, అమ్మవారికి బట్టలు సమర్పించడం, అగ్రతాంబూలం అందుకోవడం వంటి వాటికి అర్హతను కోల్పోతారమ్మా. అలా ఎందుకు జరుగుతుంది? ముక్కు పుడకని ఎవరైతే దక్కించుకుంటారో వారికే అన్ని అర్హతలు దక్కుతాయమ్మా. వారి చేతుల మీదుగానే గుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ముక్కు పుడక వారి చెంతన ఉంటుంది కాబట్టి వారి వంశం అభివృద్ధి చెందుతుంది. మీరు దానిని చేజార్చుకున్న కారణంగా మీ వంశంకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. దానిని కోట నుంచి ఎవరు దక్కించుకోగలరు? ఎప్పటికైనా ధైర్యం చేసి నేనే దానిని దక్కించుకుంటాను. అలా కాకుండా ఎవరికైనా దక్కితే వారు తీసుకొచ్చి మాకు అప్పగిస్తారు. మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు జగన్నాథం గారు? జరగబోయేది దైవమే నా నోటి నుండి పలికిస్తుందమ్మా. ఇక మీదట మీ వంశ పరువు ప్రతిష్టలు తగ్గిపోతాయి. ఇప్పటి వరకు వేదవతి గారు గడించిన కీర్తి హారతి కర్పూరంలా కరిగిపోతుందమ్మా. అలా జరగనివ్వను జగన్నాథం గారు. నా ప్రాణాలకు తెగించైనా సరే కోటలోకి అడుగు పెడతాను. ముక్కు పుడకని దక్కించుకుంటాను. నా అత్తయ్య పరువు గౌరవాలను నిలబెడతాను. అంతేగాని నా అత్త ఎంతో కాలంగా నిలబెట్టుకున్న పేరుని నేనెలా పోగొడతాను? నా అత్త మా కుటుంబాన్ని ఎలా చూసుకుందో ఊరిని కూడా అలాగే చూసుకుంది. అందరి గురించి కొన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తూ వచ్చింది. అమ్మవారి సేవకి అంకితమైంది. అటువంటి అత్తకు చెడ్డ పేరుని రానివ్వను. కొన్ని రోజులుగా నా దగ్గరే ఉండిపోయిన అమ్మవారిని కూడా అత్తయ్య దగ్గరకు వెళ్లేలాగా చేస్తాను అని దైవ సాక్షిగా మీ అందరి సాక్షిగా చెప్తున్నాను. అలా నేను చేయకపోతే నా పేరు అవనీయ కాదు. నేను ఆ ఇంటికి చిన్న కోడల్నే కాదు. ముక్కు పుడకని సాధించి అత్తయ్య పేరుని నిలబెట్టగలిగితే అత్తకు నేనిచ్చే పెద్ద బహుమతి అదే అవుతుంది. అందుకోసం నేను ఎంతకైనా తెగిస్తాను. కళ్ళ ముందు నుంచే ముక్కు పుడక మన నుంచి దూరం అయిపోవడం బాధగా ఉంది. కోటలో ఉన్న దుష్టశక్తి ఎలాంటిదో తెలియటం లేదు. లోపలికి ఎవరు వెళ్ళినా ప్రాణాలతో బయటికి రావడం కష్టం. ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాకుండా పోయింది. అమ్మవారి విగ్రహం దగ్గర మనకి దొరికిన సెల్ ఫోన్లోనే దుష్టశక్తి గురించి ఏదైనా ఆధారం దొరికేలా ఆ అమ్మవారే చేస్తుంది.
ఒకసారి ఆ సెల్ ఫోన్ షాప్ అబ్బాయికి ఫోన్ చేసి రిపేర్ అయిందో లేదో అడుగు. తనే మనకి కాల్ చేశాడు బావా. అయితే ఫోన్ రిపేర్ అయిపోయి ఉంటుందామని. తన దగ్గర నుంచి వీడియోస్ కూడా షేర్ అయ్యాయి. అవునా? నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వీడియోస్ షేర్ చేయమని చెప్పాను. అందుకే షేర్ చేసినట్టున్నాడు. అయితే తొందరగా ఓపెన్ చేయి. శవాల కోటలో తిష్ట వేసిన దుష్ట శక్తి నీ మీద అటాక్ చేసిన ఆ వశీకరే అని ఇప్పుడు నిర్ధారణ అయింది బావా. నీ అనుమానమే నిజమైంది. నువ్వు ఎప్పుడు ఏది ఊహించినా అది నిజం అవుతూనే ఉంది. మన ఊరికి వచ్చి ఊరిని భయపెట్టి మనుషులను చంపుతూ అరాచకం చేస్తుంది. పంటల్ని నాశనం చేసింది. ముక్కు పుడకను తన దగ్గరికి రప్పించుకుంది. అక్షయ నుదుటికి తన రక్తంతో తిలకం దిద్దింది. అక్షయ్ని బలి తీసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నాకు అత్తయ్య విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఏంటది? అత్తయ్యని కూడా అదే బంధించింది, తన దగ్గరే ఉంచుకుంది. ఖచ్చితంగా అత్తయ్య ఆ కోటలోనే బందీగా ఉంది బావా. నాకు అలాగే అనిపిస్తుంది. ఆ వశీకర మన కుటుంబం మీద, మన ఊరి మీద ఎందుకు అంత పగబట్టింది? తనకి మనం ఏం అన్యాయం చేశామని. ఇదంతా మాయా వశీకరులు కలిసి ఆడుతున్న నాటకం. అవునే, ఊరందరికీ ఈ విషయం వివరంగా చెప్దాం. ఈ వీడియో చూపిద్దాం పద. తొందరపడద్దు బావా. ఈ విషయం మాయకి తెలిసిందంటే వశీకరికి చెప్పి జాగ్రత్త పడమని చెప్తుంది. అందుకే ప్రస్తుతం ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన దగ్గరే రహస్యంగా ఉండాలి. వశీకరను ఏదో రకంగా పట్టుకుని దానిని అంతం చేద్దాం. అప్పుడు ముక్కు పొడకను, అత్తయ్య, అక్షయలను కాపాడుకుంటాం. హే వశీకరా, నా చేతిలో నీ అంతం తప్పదే. వశీకరా, మొత్తానికి నువ్వు అనుకున్నట్టు ముక్కు పుడకని పంతుల ద్వారా రప్పించుకున్నావు. అవని అందరికీ రక్షతాళ్ళు కట్టిన తర్వాత నువ్వు రావడానికి అవకాశం లేకుండా అయిపోతుందని నేను అనుకున్నాను.